ప్రపంచ క్రికెట్లో సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ కు ప్రత్యేక పేరు. గ్రౌండ్లో అన్ని వైపులా షాట్లు కొట్టే మొనగాడిగా పేరు తెచ్చుకున్నాడు. అందుకే అతన్ని మిస్టర్ 360గా పిలుస్తూ ఉంటారు. బౌలర్ ఎలాంటి బాల్ వేసినా భారీ సిక్సర్లను అలవోకగా కొట్టేస్తాడు. ఒక్కోసారి అతనికి బౌలింగ్ వేసేందుకు స్టార్ పేసర్లు సైతం భయపడేవారు. మ్యాచ్ ఫలితాన్ని ఒంటి చేత్తో మార్చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి స్టార్ బ్యాటర్ ఇప్పుడు కొత్త రోల్లో కనిపించబోతున్నాడు. అన్నీ కుదిరితే డెవిలియర్స్ను సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కోచ్గా చూడొచ్చు. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కోచ్గా ఉన్న డుమిని తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డుమిని బోర్డుకు తెలిపాడు. ఈ విషయాన్ని సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు ధృవీకరించింది. వైట్ బాల్ బ్యాటింగ్ కోచ్ పదవికి డుమిని రాజీనామా చేసినట్లు ప్రకటించింది. సౌత్ ఆఫ్రికా జట్టుకు 15 ఏళ్ల పాటు కీలక ఆటగాడిగా ఉన్న డుమిని 46 టెస్టులు, 199 వన్డేలు, 81 టీ20లు ఆడాడు. గతేడాది మార్చిలో పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు బ్యాటింగ్ కోచ్గా నియమితులయ్యాడు. అతడు బ్యాటింగ్ కోచ్గా ఉండగానే దక్షిణాఫ్రికా జట్టు 2023 వన్డే ప్రపంచ కప్లో సెమీఫైనల్, 2024 టీ20 ప్రపంచ కప్లో రన్నరప్గా నిలిచింది. డుమిని తప్పుకోవడంతో సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు కొత్త బ్యాటింగ్ కోచ్ వేటలో పడింది. ఈ స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో పలువురి పేర్లను పరిశీలిస్తోంది. తరువాతి బ్యాటింగ్ కోచ్గా ఏబీ డివిలియర్స్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికోసం సఫారీ బోర్డు ఇప్పటికే అతన్ని సంప్రదించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఏబీడీ ఈ బాధ్యతలు తీసుకునేందుకు అంగీకరించాడా లేదా అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ప్రస్తుతానికి ఏబీ ఎలాంటి క్రికెట్ ఆడడం లేదు. ఐపీఎల్ సహా అన్ని ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నీలకు గుడ్ బై చెప్పేశాడు. దక్షిణాఫ్రికా తరపున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. ఐపీఎల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఏబీడీ 184 మ్యాచ్లు ఆడాడు. గతంలో ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మెంటార్గా వ్యవహరిస్తానని వార్తలు వచ్చినా ఏబీడీ అలాంటి బాధ్యతలు ఏమీ తీసుకోలేదు. మరి తన జాతీయ జట్టుకు సేవలు అందిస్తాడో లేదో చూడాలి.